మార్క్స్ దానిలో చాయిస్ లేదు కాబట్టి నేను మీకు ఇవ్వగలిగే అష్యూరెన్స్ 6 to 7 క్వశ్చన్స్ మాత్రమే. అంటే మీకు ఒక 4 క్వశ్చన్స్ రాలేదే అనుకోండి, ఓకేనా, రాలేదు 8 మార్కులు పోతే 52 మార్కుల దాకా నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. క్లియరా? రిమైనింగ్ వాటికి మీరు ఏం చేస్తారు, మెయిన్ గా ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ నుంచి కంపల్సరీ రివైజ్ చేసుకోండి. దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇస్తున్నాను చూడండి. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా వాటర్ పొటెన్షియల్, ఇందాక 4 మార్క్స్ దానిలో కూడా దీని గురించి ఇచ్చాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే కాంజుగేషన్ అనే ప్రాసెస్ ని డిఫైన్ చేయడం, విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పాయింట్ మ్యూటేషన్స్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే వెజిటేటివ్ ప్రాపగేషన్ అండ్ ఈ మెథడ్స్ లో వచ్చేటప్పటికల్లా క్యాపింగ్ అంటే ఏంటి, టైలింగ్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే ఫిఫ్త్ వన్ క్లోనింగ్ వెక్టార్స్ అంటే ఏంటి, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి, ఫిఫ్త్ క్వశ్చన్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా న్యూక్లియో పాలిహెడ్రో వైరస్లు అంటే ఏంటి, దానికి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి.